ఆంధ్రజ్యోతి ఆర్కేగా ఏం రాసినవరా ఆంధ్రజ్యోతి పేపర్లో? ఈరోజు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి కుటుంబాన్ని వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించాలని చెప్పేసి కేసీఆర్ గారు నిన్నటి రోజున నల్లబెల్లి మండలంకి వచ్చి పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఫ్యామిలీని పరామర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈ ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఈ కుక్క, ఈ ఆంధ్రజ్యోతి ఆర్కే, ఈ అడ్డగాడిదగాడు ఏం రాసిందంటే చాలా నీచంగా, చాలా నిస్సిగ్గుగా, చాలా దారుణంగా కేసీఆర్ గారి మీద ఇష్టానుసారంగా రాయడం జరిగింది. అరే పిచ్చి కుక్క ఆర్కే, నర్సంపేటలో పెద్ద సుదర్శన్ గారు చంపిన బాధలో రాష్ట్రం మొత్తం, జిల్లా మొత్తం, లేకుంటే కేసీఆర్ గారు కూడా బాధలో ఉన్నారు. నువ్వేం రాసినవురా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అయిపోతుంది, ఇష్టం వచ్చినట్టు రాస్తే అయిపోతుందా? ఆ రేవంత్ రెడ్డి ఇచ్చిన చిల్లర గవ్వలకు, ఆ రేవంత్ రెడ్డి ఇచ్చే చిల్లర పైసలకు, ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు నాయుడు ఇచ్చే ఆ చిల్లర పైసలు తీసుకొని వాళ్ళ మోకాల దగ్గర, వాళ్ళ కాళ్ళ దగ్గర పడిన కుక్కవరా నువ్వు ఆర్కే, గుర్తుపెట్టుకో. ఆంధ్రజ్యోతి ఆర్కే బాగా బలిసిందా నీకు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది నీ పరిస్థితి. నువ్వు ఈరోజు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప నాయకుడు, మహానాయకుడు. నువ్వేం రాస్తావురా హౌలే ఆర్కేగా? ఈరోజు కేసీఆర్ గారి మీద రాసే అంత స్థాయి అనేది పిచ్చుకుక్క. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. నువ్వు బిడ్డ ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడితే చెప్పుల దండేస్తాం నీ మెడలో చెప్పుల దండేస్తాం. ఒకనాడు కూడా గిట్లనే ఒక వంశీ అంటూ రాసిండు, వాని పరిస్థితి ఏమైందో ఒకసారి పోయి వాని ఆఫీస్ కాడికి పోయి చూడు. అంతకన్నా దారుణంగా నీ పరిస్థితి ఉంటాయని చెప్పేసి నేను ఉస్మాన్ యూనివర్సిటీ నుండి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఈరోజు కేసీఆర్ గారు ఒక మహానాయకుడుగా, ఒక గొప్ప నాయకుడుగా, ఉద్యమ నాయకుడుగా పరామర్శకు వెళ్తే పిచ్చి పిచ్చి రాతలు ఆంధ్రజ్యోతిలో రాస్తే పిచ్చి కూతల ఆర్కేగా నీ మీద చెప్పుల దండ వేసి హైదరాబాద్ రాష్ట్రంలో తిప్పుతామని తెలియజేస్తున్నా. జాగ్రత్త బిడ్డ, ఇంకోసారి కనుక ఇష్టానుసారంగా రాష్ట్రం మాత్రం నిన్ను ఏం చేయాలో అది కార్యకర్తలను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కలిసి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నా.